దెందులూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చాం. దెందులూరు అనగానే గుర్తొచ్చే పేర్లు కొటారి అబ్బాయి చౌదరి, సో అంతకుముందు చింతమనేని ప్రభాకర్. సో ప్రస్తుతం ఈ గడ్డ ఎవరిది అంటే అబ్బాయి చౌదరి అడ్డా ఇదని చెప్తున్నారు. సో ఎందుకు ప్రస్తుతం ఆయన కొబ్బరి తోట ఇదంతా ఆయన సామ్రాజ్యంలోకి ప్రస్తుతం మనం వచ్చాం. సో ఎలక్షన్స్ ఒక నెల రోజులు కూడా లేని ఈ సమయంలో సో పార్టీలోకి చాలామంది వచ్చి చేరుతున్నారు. అదొక అడిషనల్ స్టామినా, ఒక స్ట్రెంత్గా చూస్తున్న క్రమంలో సో అబ్బాయి చౌదరి గెలుపుకి ఉన్న అవకాశాలు ఏంటి, సో ప్రత్యర్థి బలాలేంటి మాట్లాడదాం ఆయనతోటి ఎలక్షన్ ట్రాక్లో. ప్లీజ్ కమ్ విత్. రైట్, దెందులూరు గడ్డ అబ్బాయి చౌదరి గారి అడ్డా అంటున్నారు బయట అందరూ. మరి ఆయన ఏమంటారో ఆయన మాటల్లో వినడానికి ప్రస్తుతం మనం వచ్చాం. ఆయనతో పాటును ఎలక్షన్ ట్రాక్లో మంచి ఇంట్లో ఉండే హోమ్లీ ఫుడ్ మనకి టేస్ట్ చూపిస్తున్నారు, ప్రాపర్ లంచ్ చేస్తా ఉన్నారు. సో దట్ ఐఎమ్ షేరింగ్ ది టేబుల్ విత్ నన్ అదర్ దెన్ అబ్బాయి చౌదరి గారు. సో మనకున్న పాలిటీషియన్స్లో కొంచెం గ్లామరస్గా కూడా కనబడే అబ్బాయి చౌదరి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. సో లెట్స్ టాక్ విత్ హెమ్. అండ్ ఎలక్షన్స్ నెల రోజులు కూడా లేవు, సినారియో ఏ రకంగా ఉందో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న, థ్యాంక్ యూ. గుమ్మగుమ్మలు చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. సో బయట వెదర్ హాట్గా ఉంది, రాజకీయ పరిస్థితి హాట్గా ఉంది, ఫుడ్ ఇస్ స్మెల్లింగ్ డెలిషియస్. ఎస్ సార్, సో కమింగ్ టు ద పాయింట్, కొటారి కోటని బద్దలు కొడతా ఉంటున్నారు చింతమనే. సో ఏ రకంగా మీరు ప్రిపేర్ అయ్యారు? మరోవైపు మీకు లండన్ కి టికెట్ కొనడానికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్యాకేజ్ లో చూస్తా ఉన్నారంట. ఏం సమాధానం చెప్తారు? సో వెనక్కి వెళ్ళబోతున్నారా, కోట బద్దలు కొడతారా చింతమనే అంటే మీ సమాధానం? దెందులూరు అనేది జగనన్న కోట, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. దీన్ని టచ్ చేసేంత సినిమాలకు అంత లేదు, ఏదో వాళ్ళు మాట్లాడినంత మాత్రాన్ని సరిపోదు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళకి చూపించడం జరిగింది. దాదాపు 3,100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ ఒక్క నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయడం జరిగింది. 3,100 crores. సో అది ఎఫెక్ట్ కనపడుతూ ఉంది. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా అభివృద్ధి, ఏ గ్రామం వెళ్ళినా ఎవరిని కదిల్చినా కూడా ఈరోజు అన్నా మాకు జగనన్న దయ వలన ఈరోజు మాకు సంక్షేమం అందింది, మా ఇంట్లో మా పెద్ద కొడుకు మా జగనన్న అని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇక్కడికి వచ్చి లండన్ టికెట్ పంపిస్తానన్నంత మాత్రాన అది రాదు. ప్రజలే నిర్ణీతులు, ప్రజలకు తెలుసు ఏ విధంగా ఉండబోతుందో. తప్పకుండా దెందులూరు కోటలో అబ్బాయి చౌదరిని ఢీకొనాలంటే అంత ఈజీ కాదు, అంత సినిమా వాళ్ళకి లేదనే విషయం కూడా వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. డెఫినెట్గా ఎలక్షన్ May 13th ఏదైతే జరుగుతూ ఉందో ఈరోజు ఇది నా గొప్పతనము కాదు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో కష్ట సమయం నుంచి కూడా జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టించుకున్నారు, గొడవలు పడ్డారు, ఎంతో ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, అయినా కూడా జెండా వదలలేదు. వాళ్ళ యొక్క కష్టమే, దానికి తోడుగా మేము చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి అందుబాటులో ఉండటం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి తరంతో ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా ఈరోజు నియోజకవర్గ ప్రజల నిర్ణీతులు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇక్కడ ఏంటి అనేది నిర్ణీతులు కాదు అనేది నేను తెలియజేస్తాను. సో పీపుల్ నాన్నగారు మీకు ఎలాగ స్ట్రెంత్లో ఉన్నారో, సో మీ పిల్లలకి మీరు అదే రేంజ్లో ప్రస్తుతం పాలిటిక్స్లో ఉన్నారు. మీరు ఎస్ ఆఫ్ కోర్స్ యూ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ టైమ్ ఆర్ ప్రొఫెషన్ ఫర్ యూ, బట్ డోంట్ యూ థింక్ దట్ దే నీడ్ యువర్ ప్రెజెన్స్? లైక్ ఎప్పుడు ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇంకా చిన్నపిల్లలనే పాప 7th క్లాస్ చదువుతూ ఉంది, బాబు ఇప్పుడే 2nd క్లాస్కి వచ్చినారు. చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా డెఫినెట్గా దే విల్ మిస్ అస్. ఎందుకంటే మేము రాజకీయంలో పొద్దున్నే లేస్తే తిరుగుతూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ దే విల్ మిస్ అస్. బట్ వీ ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ పాసిబుల్. ఎంత సమయం కుదిరితే వాళ్ళతో పాటు స్పెండ్ చేయడానికి కూడా చూస్తాం. డెఫినెట్గా ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఫైనల్గా చెప్పండి సార్, మళ్ళీ నేను చెప్తాను. సో విద్యార్థికులుగా మీరు చెప్పండి, అసెంబ్లీలో మీరు చట్టసభల్లో, సో ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా అందరూ చెప్తారు ఎస్ కేంద్రంతో ఎప్పుడు తలపడాలి, లేకపోతే ఎప్పుడు కలిసి ఉండాలి అనేదానికి ప్రత్యేకంగా మీ 5 సంవత్సరాలు గడిచింది. తద్వారా ఫండ్స్ అయినా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది తీసుకురాగలిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ కూటమి కట్టారు. ఇదేమన్నా ఆటంకం కాబోతుందా? రాబోయే 5 ఏళ్ళలో ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఏ రకంగా 19 నుంచి 24 వరకు ఏ రకంగా ఉందో అలా ఉండే ఛాన్సెస్ తక్కువ అనే వాళ్ళకి మీరు ఇచ్చేసారు. ఇఫ్ ఎనీబడీ హ్యాస్ ఎవరికన్నా కనుక అయ్యో బీజేపీ టైప్ అయిందా, అయ్యో జనసేన టైప్ అయిందా సెంటర్లో, దట్ అండ్ ఆల్ ఏం కాదు. మాకు కావాల్సిన షేర్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు, ఎప్పుడు ఏ విధంగా ఎలా తెచ్చుకోవాల్సి అంటే మాకు తెలుసు. దట్ ఈస్ వన్ సబ్జెక్ట్ అబ్సల్యూట్లీ.
డెఫినెట్గా మేము చెప్పేది ఏంటంటే మీరు అందరూ జగనన్న 1.0 మీరు చూశారు. జగనన్న 2.0 విచ్ మచ్ బెటర్ ప్లానింగ్, మచ్ బెటర్ స్ట్రక్చర్, మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో బిహైండ్ జగనన్న అండ్ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో విత్ హిస్ టీమ్ లైక్ అస్. మేమందరం ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ డెఫినెట్గా. సో ఈ రాష్ట్రానికి ఏమవసరమో మాకు వెరీ క్లియర్ కట్గా తెలుసు. రాష్ట్ర ప్రజానీకానికి ఏం కావాలో తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఏం కావాలో తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఏం కావాలో మాకు తెలుసు. డెఫినెట్గా వాళ్ళందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబోతూ ఉంది. ప్రచారం చేస్తున్నారు, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా సమస్యలు ఏవైతే వాళ్ళు అంత పెద్దగా తీసుకెళ్ళగలిగారో త్రూ ద మీడియా పవర్ వాట్ ఎవర్ దే హ్యావ్, రోడ్స్ బాగోలేవని. ఇప్పుడు నేను గతం చూస్తూ ఉన్నాను, ఏ ఒక్క రోడ్డు బాగలేకుండా లేదు. ఈ రోడ్లు బాగుపడ్డాయి లేకపోతే బాగున్నాయని చెప్పటం, ప్రజల్లోకి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే కనిపిస్తుంది. మీరు ఇచ్చే ప్రామిస్ ఏంటి ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి? దెందులూరు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ 5 years స్పాన్లో మేము చేయటం జరిగింది. యాక్చువల్లీ ఇట్స్ ఓన్లీ 3 years, 2 years with COVID. 85% ఆఫ్ రోడ్స్ ఇన్ దెందులూరు కాన్స్టిట్యున్సీ హ్యాస్ బీన్ న్యూలీ laid అండ్ ఆర్ రిపేర్డ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈరోజు 85% ఆఫ్ రోడ్స్ వర్ డన్ ఇన్ దెందులూరు. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైయెస్ట్ ఫండ్స్ వర్ ఎలొకేటెడ్ టు దెందులూరు బై హానరబుల్ సీఎం అండ్ వీ హ్యావ్ డన్ ఇట్. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈరోజు మమ్మల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు సరిపోరు. నేను ఒకటే చెప్తూ ఉన్నాయి, ఏలూరు డిస్ట్రిక్ట్లో సరైన ఇండస్ట్రీ పరిశ్రమలు ఇంకా రావాల్సి ఉంది. వీఆర్ గ్యారంటీయింగ్ యూ దట్ జగనన్న 2.0 will at least create 25,000 local industrial jobs in this district. That is our guarantee in this parliament. We will bring in industries. As an experienced industrialist గా చెప్తున్నా, డెఫినెట్గా ఇక్కడ పరిశ్రమలు తీసుకువస్తాం. జగనన్న 2.0, అబ్బాయి చౌదరి 2.0 ఇన్ దెందులూరు విల్ హ్యాపెన్. అది జరిగినప్పుడు ఇక్కడ చక్కటి పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడమే ప్రైమరీ గోల్గా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. రైట్. సో చాలా క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు అబ్బాయి చౌదరి గారు. సో 1.0లో సంక్షేమాన్ని ఏదైతే చూసారో, అభివృద్ధి జరిగినంత ఏదైతే తీసుకెళ్ళలేకపోయారో ప్రజల్లోకి, దాన్ని చూపించడమే కాదు, అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్ళడానికి ఖచ్చితమైన ఒక బ్లూ ప్రింట్ చేతిలో పట్టుకొని ఉన్నారు. సో 2.0 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో 2.0 అబ్బాయి చౌదరి పరిపాలన మీరు చూడబోతున్నారనేది ఆయన మాటలో ఖచ్చితంగా మనకు అర్థమైంది.